అందరికీ నమస్తే అండి. చూడండి చేలో అయితే ఉండాము. కాయలు ఏం పెద్దగా కాసినాయి అని చెప్పి ఏందో బూజు రోగం పడిందంట. చెట్టు ఎతకాలంట ఫ్రెండ్స్. ఒక చెట్టుకు పడితే 10 చెట్లు పడుతుందంట. అందుకని అయితే అన్ని చెట్లు ఎతుకుతున్నాము. ఒక సైడ్ అయినా ఒక సైడ్ నేను. చూడండి ఏమి కాపు అయితే పెద్దగా ఏం లేదు, కానీ ఈ కష్టం అయితే మాత్రం తప్పదు. అన్ని పనులు కొన్ని కాసిన చెట్లు అయితే కాసినాయి, కాసిన చెట్లు అయితే అస్సలు కాయలేదు. ఎక్కడైనా బూజు రోగం పడిందండి ఫ్రెండ్స్ అందరి చాలల్లో. అందుకని మేము కూడా అంతా చెట్టు ఎతకాలి. అది కంపల్సరీ. ఒక చెట్టుకుంటే ఆ చుట్టూ ఒక 10 చెట్లకు రోగం తెచ్చి స్ప్రే తెచ్చి పడకుండా పోతుంది. లేకుంటే సేనంతా స్ప్రెడ్ అయిందనుకో, ఇంకా ఇప్పుడు కాసేపు పూత లేదు, పిండి లేదు, పైన అయితే ఇప్పుడు పట్టినాయి. ఇది ఫ్రెండ్స్ పొద్దున్నే చిన్న వీడియో. చూడండి అన్నీ ఎత్తుకుతున్నాము. ఏడ ఏముండదు, ఏ చెట్టుకు ఉండదు అని. అదైతే కనిపించదు, తెల్లగా ఉంటుంది. అంత చిన్నగా ఉంటుంది తెల్లగా, బూజు రోగం అని. ఆ రోగం పడితే మాత్రం కొలాప్స్ అయిపోతారు అస్సలు. ఈరోజు ఒక చెట్టుకు చూస్తే రేపైతే 10 చెట్లకు స్ప్రెడ్ అయిపోతుంది. అందుకని చేలన్నీ చెట్లు ఎతుకుతున్నాం. 2 వేలు వరుస పెట్టుకొని ఎతుకుతున్నాం. చూడండి చేను కాడ అయితే ఉన్నాం ఫ్రెండ్స్. తిన్నారా అందరూ? మేము ఇంకా తిన్న కూడా లేదు. ఈ బేరు కాడికి వచ్చినావా? 1 2 3 నేను ఆ 3 బేర్లు అవతలకు పోతా. ఏడా కనపడలా, నువ్వు అంటున్నావు ఏందో. కాయలు కోసినాక లాస్ట్ మూమెంట్లో పండ్లు మాగిపోయిన తర్వాత బూజు రోగం వస్తుంది. ఫస్ట్లోనే ఎందుకు వచ్చింది నాకేం అర్థమే గల. కాలం కొద్ది ఉండదు సేద్యాలు కూడా. చూసినారా చేలో అయితే ఉన్నాం ఫ్రెండ్స్. అట్ట ఒక 10 చెట్లకు 20 చెట్లకు ఒక చెట్టు కాసింది అదిరా. ఒక చెట్టు ఆ మాదిరిగా వచ్చి ఒక 50 చెట్లు కాయలే లేవు. చూడండి ఈ చెట్టుకు అస్సలు లేవు కాయలు. ఈ చెట్టుకు అయితే కొన్నన్నా ఉన్నాయి. ఈ విధంగా కాసినా కూడా రైతు అనేవాడు నష్టపోడు. ఎందుకు కాయలు కాయలేదేమో, గ్యాప్ లేకుండా కాయలు. చిన్న చెట్టు అయినా కూడా గ్యాప్ లేకుండా వచ్చినాయి కాయలు. కానీ ఇది ఇంత లావు ఉన్నా కూడా చూడు అస్సలు కాయలు ఎంత గ్యాప్ పోయినాయో. కొంచెం ఇదైతే అస్సలే కాయల. ఇలా ఉన్నాయి ఫ్రెండ్స్ బొప్పాయిలు. మా ఛానల్ నచ్చితే లైక్ చేయండి, కొత్తగా చూస్తే ఎవరైతే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్. మరి మొన్నటి దాకా గిడ్డంతా పెరికేసినాం సేలో. మళ్ళీ ఎట్ట